మహబూబ్ నగర్ లోక్సభ స్థానం ఈసారి రసవత్ర పోరు జరుగుతుంది. తెలంగాణ ప్రాంతంలో మొత్తం నియోజకవర్గాల్లో 17 నియోజకవర్గాల్లో ముక్కోనపు పోటీ జరిగే స్థానం ఏదైనా ఉందంటే అది మహబూబ్ నగర్ స్థానమే. అక్కడ మన్నె శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి, జాతీయ ఉపాధ్యక్షురాలు బీజేపీ డీకే అరుణ, వంశీచంద్ర రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక్కడ ముక్కోనపు పోటీ రసవత్రంగా జరుగుతుంది. ఇక్కడ మొన్న 3 సార్లు కూడా బీఆర్ఎస్ గెలవడం జరిగింది. ఒక్కసారి బీజేపీ గెలుచుకోవడం జరిగింది, ఒక్కసారి జనతా పార్టీ గెలుచుకోవడం జరిగింది, ఒక్కసారి జనతాదళ్ గెలుచుకోవడం జరిగింది. మిగతా అన్నిసార్లు కూడా కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురు హేమీల మధ్య డీకే అరుణ గారు, వంశీచంద్ర రెడ్డి మరియు మన్నె శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు మధ్యలో ముక్కోనపు పోటీ మహబూబ్ నగర్లో జరగబోతోంది. అలాగే ఇక్కడ ఈ ముగ్గురు కూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు అవ్వటం ఇక్కడ ప్రత్యేకత సంతరించుకుంది. హోరీ పోరు జరుగుతుంది. ముగ్గురులో నువ్వా నేనా అనే పరిస్థితి మాత్రం అక్కడ ఉంది. ముక్కోనపు పోటీలో ఎవరు గెలుస్తారనేది ప్రజల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. అలాగే ఈ యొక్క పార్లమెంటు స్థానం చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, ఒక్కొక్కసారి జనతాదళ్, జనతా ఇవన్నీ గెలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సార్లు గెలుపొందడం జరిగింది. మరి ఈసారి ఈ పార్లమెంటు స్థానాన్ని గట్టి పోటీ ఇస్తున్నటువంటి ఈ ముగ్గురు అభ్యర్థుల్లో ఎవరు అదృష్టవంతులు, ఎవరు గెలుపొందుతారు? మరి ఉత్కంఠ మాత్రం ఈ ఎన్నికల్లో ప్రచార హోరుల్లో కూడా సమాంతరంగా ముక్కోనపు పోటీ ఉంది. ప్రచార పర్వంలోనే కాదు, ప్రజల యొక్క వాణిలో కూడా, ప్రజా అభిప్రాయంలో కూడా ముగ్గురిని సమాంతరంగానే అక్కడక్కడ అభిప్రాయాలు వెలుబుచ్చుతున్నటువంటి పరిస్థితి. కొన్ని మండలాలు ఇటు బీజేపీకి, కొన్ని మండలాలు సమాంతరంగా, ఇప్పుడు ఒక 6 మండలాలు ఉంటే 2 మండలాలు అటు, 2 మండలాలు ఇటు, 2 మండలాలు ఇటు ఒక ఎమ్మెల్యే స్థానంలో ఎలా ఉంటాయో పార్లమెంటు కూడా అట్లా ఈ ముగ్గురికి కూడా పంచుకున్నట్టుగానే మెజారిటీ అభిప్రాయం మాత్రం ఉన్నది. అందుకే ముగ్గురి మధ్య త్రిముఖ పోరు కొనసాగుతుంది. ఈ ఉత్కంఠ పోరు తెలంగాణలోనే మహబూబ్ నగర్. ఇప్పుడు త్రిముఖ పోరులో మరి ఎవరు మనకు ఏ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారో మరి మనం చూడాలి.